ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. భజింతుమురారే యేసుని స్తోత్ర గీతముతో, కళములెత్తి కీర్తింతుము శ్రేష్ఠ దానముతో. భజింతుమురారే యేసుని స్తోత్ర గీతముతో, కళములెత్తి కీర్తింతుము శ్రేష్ఠ దానముతో. కొనియాడి పాడెదము, కీర్తించి పొగడెదము, కొనియాడి పాడెదము, కీర్తించి పొగడెదము, కొనియాడి పాడెదము, కీర్తించి పొగడెదము, కొనియాడి పాడెదము, కీర్తించి పొగడెదము. శుభవార్త టీవీ దివ్య రాగాలు సెకండ్ ప్రిలిమినరీ రౌండ్ లో నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ బి శ్రవణ్ కుమార్ గారు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. ఓకే, సెకండ్ రౌండ్ లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? వెరీ హ్యాపీ అండి. ఫస్ట్ రౌండ్ లో ఎన్ని మార్క్స్ స్కోర్ చేశారు? 15 అండి. ఓకే, సెకండ్ రౌండ్ లో కూడా చాలా మంచిగా పాడి ఇంకా మంచి మార్క్స్ స్కోర్ చేసి నెక్స్ట్ రౌండ్ కి ఎంటర్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. షూర్ అండి. థ్యాంక్ యూ. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రక్షకురాశ్రయించి నీ ధన్యుడనైతిని, రక్షకురాశ్రయించి నీ ధన్యుడనైతిని. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. తపక ఆరాధింతున్ దయాళుడవు నీవే, తపక ఆరాధింతున్ దయాళుడవు నీవే. రుచి చూచి ఎరిగితిని యెహోవా
మహోన్నతుడవగు దేవా ప్రభావము గలవాడా మహోన్నతుడవగు దేవా ప్రభావము గలవాడా తపకారా దింతున్ దయాళుడవు నీవు ఆరాధింతున్ దయాళుడవు నీవు రుచి చూచి అరిగి తిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి అరిగి తిని యెహోవా ఉత్తముడనియు రక్షకునాశ్రయించి నిధన్యుడనైతిని రక్షకునాశ్రయించి నిధన్యుడనైతిని. శ్రావణ్ గారు, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. నీట్ సింగింగ్ థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఫస్ట్ రౌండ్లో మీరు మధుర మధుర పాట పాడారు. ఎస్ సార్. అంతకని చాలా బాగా పాడారు. అది కొంచెం అంటే హిందుస్థానీ టచ్ ఉన్న పాడలే ఫస్ట్ వన్. బట్ ఇది పక్క ఎక్కడ మెలోడీ ఎక్కడ మిస్ కాకుండా పాడారు. ఓన్లీ ది థింగ్ యూ ప్రొనౌన్స్ ప్రాపర్లీ. అదొక్కటే ప్రాబ్లం. గాడ్ బ్లెస్ యూ. కీప్ ఇట్ అప్. చాలా బాగా పాడారు. మంచి ట్యూన్. కళ్యాణి హిందుస్థానీ రెండు. తర్వాత చరణంలో కొంచెం మాటలు క్లియర్గా ఉండాలి. అదొక్కటి బాగా చూసుకోండి. బాగుంది. తర్వాత గొప్ప దేవుడవు, గొప్ప దేవుడవు మీరు అంటే చెప్పగలను, కానీ ఇప్పుడు నేను ఎప్పుడన్నా నెక్స్ట్ రక్షణతో ఆశ్రయించా రక్షకుణ్ణి ఆశ్రయించి ప్రభువా ఉత్తముడనే వినబడుతుంది. మీరు చూడండి. అది రుచి చూచి తిని యెహోవా ఉత్తముడని. చాలా బాగుంది బాబు. థ్యాంక్ యూ. ఓకే. మా సెకండ్ ప్రిలిమినరీ రౌండ్లో నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ ఎన్ జ్యోతి సోల్మన్ గారు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ఫస్ట్ రౌండ్ నుండి సెకండ్ రౌండ్కి వచ్చారు. ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే. ఫస్ట్ రౌండ్లో ఏ సాంగ్ పాడారు? ఆరాధన. ఓకే. సెకండ్ రౌండ్లో కూడా ఇంకా అద్భుతంగా పాడి మంచి స్కోర్ గెలవండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సిస్టర్. సజీవుడేసుని రక్తములో కడుగబడిన జనమా, సమాధి గెలిచిన దేవునిచే నాటబడిన వనమా. సజీవుడేసుని రక్తములో కడుగబడిన జనమా, సమాధి గెలిచిన దేవునిచే నాటబడిన వనమా. యువజనమా యేసులో బలపడుమా, జడియకుమా యేసుకై పరుగిడుమా. యువజనమా యేసులో బలపడుమా, జడియకుమా యేసుకై పరుగిడుమా. సజీవుడేసుని రక్తములో కడుగబడిన జనమా, సమాధి గెలిచిన దేవునిచే నాటబడిన వనమా.
రవి గారు, మీ సింగ్ గురించి ఏం చెప్పడానికి లేదు. ఫస్ట్ సాంగ్ ఎట్లా పాడారో అలాగే బ్యూటిఫుల్గా పాడారు. థ్యాంక్ యూ. కొన్ని సాంగ్ మీ వాయిస్లో చాలా బాగుంది, అంటే వినడానికి స్వీట్గా ఉంది. అంటే ఇది కాంపిటీషన్ కాబట్టి ఎక్కడైనా తప్పు ఉందా అంటే కొన్ని చిన్నది అంతే. అది ఇట్ ఇస్ వాయిస్ క్రాక్ అవుతుంది కొన్ని చేరడంలో ఫస్ట్ 2 lines ఆ ప్లేస్మెంట్. అది ఒక్కసారి వాయిస్ క్రాక్ అయితే రిపీట్ పాడకండి, ఒకసారి పాడి వెళ్ళిపోండి. మళ్ళీ అదే పాడాల్సి వస్తే క్రాక్ ఉంది అనుకుంటే ఒకసారి పాడి వదిలేయండి. అదొకటి. అంతే అండి, వేరేం లేదు. బాగా ప్రాక్టీస్ చేయండి మీరు. అది యూఆర్ కీపింగ్ అప్. ఇంకా బాగా ప్రాక్టీస్ చేయండి. వాయిస్ స్వీట్ వాయిస్. అది తగినట్టు ఉన్న పాటే తీసుకున్నారు మీరు. అది తీసుకున్నదేమో స్వీట్గా పాడుతున్నారు. మొన్న కూడా అలాగే పాడారు మీరు. గాడ్ బ్లెస్ యూ మా. బాగా ప్రాక్టీస్ చేయండి. పాట బాగుంది, వరవడి బాగుంది, ఆర్కెస్ట్రా చాలా బాగుంది. అయితే ఇందులో జీవితకాలం శ్రేష్ఠం అంటే నా సలహా అంతే, ఏం లేదు. అది అలాగే చేయమని కాదు. జీవితకాలం శ్రేష్టం అని అంటున్నారు కదా, స్వల్పమా అంటున్నారు కదా, అనండి ఒకసారి. జీవితకాలం స్వల్పం, యవ్వనమెంతో శ్రేష్టం. జీవితకాలం ఏంటది? స్వల్పం, యవ్వనమెంతో శ్రేష్టం. అక్కడ తీసుకోండి, నెక్స్ట్ వెళ్ళిపోండి. అలాగే సెకండ్ స్టాంజా మళ్ళీ బాగా అన్నారు. ఈ ఫస్ట్ స్టాంజాలోనే ఇది పట్టింది నేను. నెక్స్ట్ సంఘం కాదు, ధర్మం కాదు. అది అంతే, ఇంకేం లేదు, అంత బాగుంది. థ్యాంక్ యూ. శుభవార్త టీవీ దివ్య రాగాలు సెకండ్ ప్రిలిమినరీ రౌండ్ లో నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ బి ఇమాన్యుయల్ గారు. ప్రైజ్ లార్డ్. ఓకే, ఫస్ట్ రౌండ్ నుండి సెకండ్ రౌండ్కి వచ్చారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే, ఫస్ట్ రౌండ్లో ఏ పాట పాడారు? నీవే నా ప్రాణం అనే పాట. ఓకే, ఎన్ని మార్క్స్ స్కోర్ చేశారు ఫస్ట్ రౌండ్లో? 14 మార్క్స్. ఓకే, సెకండ్ రౌండ్లో కూడా చక్కగా పాడండి. ఆల్ ది బెస్ట్. ఓకే మేడం. భజింతుము నిన్ను జగదీశా శ్రీ యేషమా రక్షణకర్త. భజింతుము నిన్ను జగదీశా శ్రీ యేషమా రక్షణకర్త. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. భజింతుము నిన్ను జగదీశా శ్రీ యేషమా రక్షణకర్త. విమల చరాబులు దూతగణంబును చూడగలేని తేజోనిధివే.
విమల చరాబులు దూతగణంబును చూడగలేని తేజోనిదివే మాయగములకై శిలువ మ్రానుపై దీనుడవై మరణించితివే మాయగములకై శిలువ మ్రానుపై దీనుడవై మరణించితివే శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి భజింతుము నిను జగదీశా శ్రీ యేసా మా రక్షణకర్త ప్రప్రథముడ మరి కడపటివాడా మృతుడై బ్రతికిన నిరత నివాసి ప్రప్రథముడ మరి కడపటివాడా మృతుడై బ్రతికిన నిరత నివాసి మాయగములకై శిలువ మ్రానుపై దీనుడవై మరణించితివే మాయగములకై శిలువ మ్రానుపై దీనుడవై మరణించితివే శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి భజింతుము నిన్ను జగదీశా శ్రీ యేసా మా రక్షణకర్త భజింతుము నిన్ను జగదీశా శ్రీ యేసా మా రక్షణకర్త ఇమానుయల్ గారు నన్ను ప్రైజ్ లార్డ్ ఫస్ట్ రౌండ్ కన్నా బాగా పాడారు. ఐ కెన్ సే దట్ అంటే చాలా ఫార్ బెటర్. ఓన్లీ థింగ్ లో నోట్ కిందికి వచ్చినప్పుడు మాత్రం కొంచెం ఆయాసపడి చరణం బాగా పాడారు. వాట్ యు సే ఆల్ ద ప్లాన్స్ బాగా పాడుతున్నారు. అంటే కొంచెం ఇంప్రూవ్ అయినట్టుంది. ఓకే అంటే కొంచెం ధైర్యం కూడా వచ్చినట్టు ఉంది. ఇస్ ఇట్ రైట్ కదా? కానీ ఆ లోవర్ నోట్ మాత్రమే పల్లవి లాస్ట్ లైన్ ఉంది కదా. భజింతుము నేను జగదీశా శ్రీ యేసా మా రక్షణకర్త భజింతుము నేను జగదీశా శ్రీ యేసా మా రక్షణకర్త శరణు శరణు కర్త అలా కాకుండా అది సస్టైన్ చేసినట్టు కీపప్ చేయండి. అలాంటి ప్లేసెస్ కర్త అని కాకుండా కర్త ఆ నోట్ అలా సస్టైన్ చేసినట్టు చూడండి. అలాగే కింద ఆ నోట్ సస్టైన్ చేసినట్టు బ్రీత్ తీసుకోవాలి ఫస్ట్.
అదొకటే. చరణ చాలా ప్లాన్ నుంచి బాగా పాడుతున్నారు. చరణంలో మధ్యలో ఉన్న ప్లేసెస్ అన్ని చాలా ఈజీగా పాడుతున్నారు. సో ప్రాక్టీస్ వెల్. ఇది మీ ప్రాక్టీస్ కోసం ఇస్తున్న మార్క్. ఓకే, డెవలప్ ఇట్. గాడ్ బ్లెస్ యు. మంచి పాట సెలెక్ట్ చేసుకున్నారు కన్నడ రాగంలో. మరి దొర్లిని మాటలు అది సరి చేసుకుంటే ఏం లేదు, ప్రాక్టీస్ అంటే చాలా బాగుంటుంది. బాగా పాడారు. నిన్నటి మీద ధైర్యం కొంచెం బాగా పుంజుకున్నారు. రేపటికి ఇంకా బాగా ఇంప్రూవ్ అవ్వండి. ఓకేనా? శుభవార్త టీవీ దివ్య రాగాలు సెకండ్ ప్రిలిమినరీ రౌండ్లో నెక్స్ట్ వస్తున్న బ్యాట్స్మెన్ ఎన్ గీతా గారు. ప్రైజ్ లార్డ్. ఓకే, ఫస్ట్ రౌండ్ నుండి సెకండ్ రౌండ్కి వచ్చారు. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓకే, ఫస్ట్ రౌండ్లో ఎన్ని మార్క్స్తో విన్ అయ్యారు? 14 మార్క్స్తో విన్ అయ్యాను. ఓకే, సెకండ్ రౌండ్లో ఏ పాట పాడబోతున్నారు? సమీపించరాని తేజస్సులు. ఓకే, సెకండ్ రౌండ్లో ఇంకా చక్కగా పాడి మంచి మార్క్స్ స్కోర్ చేయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సమీపించరాని తేజస్సులో నీవు వసించువాడవు. మా సమీపమునకు దిగి వచ్చినావు. నీ ప్రేమ వర్ణింపతరమా. మా సమీపమునకు దిగి వచ్చినావు. నీ ప్రేమ వర్ణింపతరమా. సమీపించరాని తేజస్సులో నీవు వసించువాడవు. మా సమీపమునకు దిగి వచ్చినావు. నీ ప్రేమ వర్ణింపతరమా. మా సమీపమునకు దిగి వచ్చినావు. నీ ప్రేమ వర్ణింపతరమా. గతిలేని నన్ను చూచి నా స్థితి మార్చినది. నన్నే శృతిగా చేసినది. మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూచి నా స్థితి మార్చినది. నన్నే శృతిగా చేసినది. తులువకు విలువను నొసగితివి. తులువకు విలువను నొసగితివి. యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది. యేసయ్యా నీ కృప ఎంత విలువైనది. యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది. యేసయ్యా నీ కృప ఎంత విలువైనది.
పించరాని తేజస్సులో నీవు వసించువాడవు మా సమీపమునకు దిగి వచ్చినావు నీ ప్రేమ వర్ణింపతరమా మా సమీపమునకు దిగి వచ్చినావు నీ ప్రేమ వర్ణింపతరమా ధరయందు నేనుండ చెరయందు పడియుండ నన్నే చూచినది పరముకు నన్ను చేర్చగను ధరయందు నేనుండ చెరయందు పడియుండ నన్నే చూచినది పరముకు నన్ను చేర్చగను కలునకు కరుణను నొసగితివి కలునకు కరుణను నొసగితివి యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా నీ కృప ఎంత విలువైనది యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా నీ కృప ఎంత విలువైనది సమీపించరాని తేజస్సులో నీవు వసించువాడవు మా సమీపమునకు దిగి వచ్చినావు నీ ప్రేమ వర్ణింపతరమా మా సమీపమునకు దిగి వచ్చినావు నీ ప్రేమ వర్ణింపతరమా యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా నీ కృప ఎంత విలువైనది యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా నీ కృప ఎంత విలువైనది చాలా బాగా పాడాను నేను ఫస్ట్ సాంగ్ పాడినట్టే పాడారు అలాగే ఉంది కానీ కొంచెం అదే ల్యాండింగ్స్ అన్ని కొంచెం జాగ్రత్త అంతే గుడ్ వాయిస్ మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మీ వాయిస్ టాప్లో గ్రిప్ ఉంది బేస్లోని గ్రిప్ ఉంది సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్ వెల్ అంటే పల్లవి లాస్ట్ 2 లైన్స్ ఉంది కదా పల్లవి అంటే లాస్ట్ 2 లైన్స్ ఏంటిది సమీపించరాని తేజస్సులో నీవు వసించువాడవు వసించువాడు ఆ ప్లేస్ ఉంది కదా అక్కడ కూడా అది వెరీ కేర్ఫుల్ అవుతారు పాడుతూ ఉంటే అక్కడ ఆ చేంజ్ ఓవర్ బాగుంది అది వసించు అదే కదా ఆ నోట్ కరెక్ట్ పడాలి అప్పుడు బ్యూటీ వసించు ఆ నోట్ కరెక్ట్ రీచ్ అయి వస్తే ఆ పాట బ్యూటీ ఉంటుంది అలాంటి చోట జాగ్రత్త నెక్స్ట్ లైన్ అక్కడ కూడా ఉంది వేరియేషన్ అలాకుంటా పాడు మీకు అర్థమవుతుంది సమీపించరాని తేజస్సులో నీవు వసించువాడవు మా సమీపమునకు దిగి మా సమీపమునకు తరరారే రారే
నీ రే రా టా టా రే టా అంత రూట్ ఉంది. ఆ రూట్ అన్ని టచ్ అయి రావాలి. మీరు ఎంత ఫాస్ట్ పాడినా నీ రరు రరు రే రే రా రే రా రే రీ రే రా రీ రే. అది కొంచెం నేర్చుకున్నప్పుడు అర్థం చేసుకుంటాను. అదొక్కటే అంటే ఫాస్ట్గా నేను వాట్ ఐఎమ్ ఆల్వేస్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఎనీ సాంగ్ యూ వెన్ యు ఆర్ లెర్నింగ్ డోంట్ గో ఫర్ అలా ఇప్పుడు నేర్చుకోండి. మెల్లగా పాడాలి పాట. ఈచ్ అండ్ ఎవ్రీ నోట్ యు ఆర్ ట్రావెలింగ్. అలా రిజిస్టర్ అయితే వెన్ యూఆర్ సింగింగ్ ఫాస్ట్లీ ఆల్ నోట్ విల్ కమ్. అలా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. బాగా పాడారు, పాడాలి నెక్స్ట్ కూడా. ఓకే, గాడ్ బ్లెస్ యూ. చాలా బాగా పాడావు. పాట కూడా బాగుంది, రాగం బాగుంది, ఆర్కెస్ట్రా బాగుంది, అంతా బాగుంది. ఒక్కటి సలహా, ఇప్పుడు అన్నీ ఇచ్చారు కదా, ఎక్కడెక్కడ ఏ నోట్ ఎలా అందాలి, ఎలా బేస్ స్టాండ్ చేయాలి అనేది. అయితే సెకండ్ స్టాంజా కానీ ఫస్ట్ స్టాంజా కానీ చివర్లో 2 లైన్లో విలువ లొసగినావు, విలువ లొసగినావు, విలువ ఆ మాటని ఒకవేళ దాన్ని విడదీస్తే ఒసగినావు తీసుకో, కంటిన్యూ చేస్తే విలువ లొసగినావు తీసుకో. అదొక్కటి. నెక్స్ట్ కరుణను ఒసగినావు, కరుణను ఒసగినావు. ఈ 2 జాగ్రత్తగా చూసుకో. విడదీస్తే ఒక పదం వస్తుంది, విడదీయకపోతే ఇంకో పదం వస్తుంది. ఓకేనా? అంతే, ఇంక నేను చెప్పేదేం లేదు. చాలా బాగా పాడావు. శుభవార్త టీవీ దివ్య రాగాలు సెకండ్ ప్రిలిమినరీ రౌండ్లో నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ టి ప్రదీప్ కుమార్ గారు. సలాట్ సిస్టర్. ఓకే, ఫస్ట్ రౌండ్ నుండి సెకండ్ రౌండ్కి వచ్చారు. ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఉంది సిస్టర్. ఓకే, ఫస్ట్ రౌండ్లో మంచి మార్క్స్ స్కోర్ చేశారు కాబట్టి సెకండ్ రౌండ్లో కూడా ఇంకా అద్భుతంగా పాడి మంచి మార్క్స్ స్కోర్ చేశారని అనుకుంటున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సిస్టర్. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. సర్వలోకనాథ సకలం నీవేగా, సర్వలోకనాథ సర్వము నీవేగా, సన్నుతింతును అనునిత్యము. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. వివాహములో అద్భుతముగా నీటిని ద్రాక్షారసము చేసి, కనలేని అంధులకు చూపునొసగి, చెవిటి ముగల బాగు పరచితివి. నీక సాధ్యమేది లేనే లేదు ఇలలో, ఆశ్చర్యకారుడా గొప్ప దేవుడవు. సర్వలోకనాథ సకలం నీవేగా, సర్వలో
రాజా సర్వము నీవేగా సన్నుతింతును అనునిత్యము ఆహా సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. మృతుల సహితము జీవింపజేసి మృతిని గెలిచి తిరిగి లేచితివి నీ రాజ్యములో నీతో వశింప కొనిపోవ త్వరలో రానుంటివే నీక సాధ్యమేది లేనే లేదు ఇదను ఆశ్చర్యకారుడా గొప్ప దేవుడవు సర్వలోకనాథ సకలం నీవేగా సర్వలోక రాజ సర్వము నీవేగా సన్నుతింతును అనునిత్యము సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. గాడ్ బ్లెస్ యూ. నాకు చాలా కష్టపడాలి ఎస్ సార్. శృతి తాళం ఇవన్నీ. నిన్న బాగా ఫస్ట్ ఎపిసోడ్ బాగా పాడారే. ఎస్ సార్. ఇప్పుడు ఏమైంది, భయపెడుతున్నారా? భయం. సంథింగ్ హ్యాపెన్. ఫస్ట్ సాంగ్ బాగా పాడారు, బట్ సంథింగ్ హ్యాపెన్. అంటే ద సెలెక్షన్ ఆఫ్ సాంగ్ ఇస్ ఇంపార్టెంట్. మన కాంపిటీషన్ కదా, ఇప్పుడు ప్రైస్ వదిలేయండి, ప్రైస్ 1 మార్క్ 1/2 మార్క్ అట్లా తేడా అది కాదు. మనం వాట్ యూఆర్ ప్రజెంటింగ్ ఇట్ షుడ్ బి గుడ్. మనం నమ్మకంతో ప్రజెంట్ చేయాలి, అప్పుడే అవతల వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు. మనమే డౌట్ పడితే ఇంకెవరు ఏం చేయలేం. అందుకే నేను బాగా ప్రాక్టీస్ చేయాలి. నేను అడ్జస్టబుల్ సాంగ్ ఏదో అట్లా కాదు, పర్ఫెక్ట్గా నేర్చుకుని ఒక సాంగ్ అంటే ట్రై చేయాలి. నీ వాయిస్ టైం అనే స్ట్రెయిన్ ఉందా మీది? లేదు సార్. నో ప్రాబ్లం. బట్ దెన్ సెలెక్షన్ ఆఫ్ సాంగ్. శృతి అక్కడక్కడ ఏదో ఎక్కడెక్కడో వెళ్తున్నాయి, మళ్ళీ ఇంక ఇట్ ఇస్ నాట్ కమింగ్ అవుట్. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. హియర్ ద శృతి. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. ఆ లైన్ మాత్రం పర్ఫెక్ట్గా పాడండి. నరరారా తరిరారా పాడండి, ఓపెన్గా పాడండి. సృష్టికర్త శృతి ఫస్ట్ నోట్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఇస్ గోయింగ్, దట్స్ ఇట్. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. మీకు అర్థమైంది కదా? నవ్ యూ సాంగ్ వెల్. ఈ పెర్ఫెక్షన్ వైల్ సింగింగ్ యూ హ్యావ్ టు సింగ్. అది గట్టిగా అంటే విత్ కాన్ఫిడెంట్ యూ హ్యావ్ టు త్రో. ఇందాక మీరు పాడేది ఇప్పుడు పాడేది చాలా తేడా ఉంది నాన్న. సార్ అవును సార్. అంటే నేను కూడా మీకు అర్థమైంది కదా? మీకు అర్థమైతే చాలు, అది నెక్స్ట్ టైం రిపీట్ అయ్యా కూడా చూడను. నెక్స్ట్ బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఇట్ విల్ హ్యాపెన్ సమ్ టైమ్స్, బట్ ద థింగ్ వీ షుడ్ బి వెరీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ దట్. మీరు పాడబోయే ఆ నోట్ కానీ ఆ బిగినింగ్ ఇట్ సెల్ఫ్ ఇట్ షుడ్ బి గుడ్. లేకపోతే ఆ శృతి మారితే మాత్రం మీకు దొరకదు. ఓకే, ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి నాన్న, బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. దివ్య రాగాల్లో మనలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారంటే దానికి నిజంగా జోహార్లు అర్పించాలి. ఓకేనా? అంటే మనం ఇక్కడికి వచ్చి కూడా లెర్నింగ్ స్టేజ్లో ఉన్నాం, అవునా? ఈ స్టేజ్కి వచ్చాము అంటే కాస్త కూస్త ప్రాక్టీస్ చేసి వస్తాం కదా. ఇక్కడ కూడా మనం ప్రాక్టీస్ చేస్తున్నాం అంటే కొంచెం వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు మనల్ని, అవునా? అది ఒక్కటి ఇంటి దగ్గర బాగా ప్రాక్టీస్ చేయాలి. బాగా ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగుంటుంది. అర్థమైందా? థ్యాంక్ యూ మేడం.
నింగి నేల మారిన మారని దేవుడా, నీతి సూర్యుడా, మా నిత్యారాధ్యుడా, నీళ్లను ఏకరాశిగా చేసిన దేవాతి దేవా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నింగి నేల మారినా నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము, నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము. కల్వరిలో శ్రమలు నా కోసమా, కల్వరిలో సిలువ నా కోసమా. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. కూర్చుందు
థ్యాంక్ యూ. హల్లెలూయా.